హాయ్ అందరికీ నమస్తే. సో ఈరోజు మనం టుడే టాప్ మూవీ న్యూస్ చూద్దారి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా మొదటి న్యూస్కి వస్తే 10 ఏళ్ల తర్వాత మమ్ముట్టి మోహన్ లాల్ మూవీ. మాలీవుడ్ దిగ్గజాలు మమ్ముట్టి మోహన్ లాల్ 10 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. మహేష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మెజార్టీ షూటింగ్ శ్రీలంకలోనే జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. వీరిద్దరి కాంబోలో దాదాపు 50 సినిమాలు వచ్చాయి. చివరిసారిగా 2013లో కాదల్ కథను ఒరు మాతుకుట్టి అనే చిత్రంలో నటించారు. ఇక రెండవ న్యూస్, తాము టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ ఇలా వేర్వేరు భాషల్లో నటిస్తున్న అందరినీ ఏకం చేసేది ఎప్పటికీ సినిమానే అని ఎన్టీఆర్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సత్తా చాటితే భాష సరిహద్దులు చెరిగిపోతాయి అన్నారు. తెలుగు సినిమాకు చెన్నై సోపానం వంటిదని పేర్కొన్నారు. మరోవైపు అనిరుద్ధ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా చేయాలని ట్రెండ్ చేసినప్పుడే తమ కాంబినేషన్ కుదిరిందని తెలిపారు. ఇక మూడవ న్యూస్, అసిస్టెంట్ డ్యాన్సర్పై అత్యాచార ఆరోపణ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయన్ను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. సో అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ దర్శకుడితో తమిళ చిత్రం చేస్తా అన్న ఎన్టీఆర్. చెన్నైలో దేవర మూవీ ప్రమోషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసురన్ దర్శకుడు వెట్రిమారన్ తాను అభిమానించే వారిలో ఒకరని చెప్పారు. ఆయన ఓకే అంటే నేరుగా తమిళంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమన్నారు. అవసరమైతే తెలుగులో డబ్బింగ్ చేద్దామన్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర ఈ నెల 27న థియేటర్లో విడుదల కానుంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదు నోవాటెల్ హోటల్లో ఈ ప్రోగ్రాం ఉండే ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఈవెంట్ కోసం ప్రయత్నించిన ఆ వారంలో వర్ష సూచన ఉండటంతో వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్ టాకు. ఇంకా అతిథులపై క్లారిటీ రాలేదు. జానీ మాస్టర్పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలిచేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. బాధితురాలికి తాను నటించే గీతా ఆర్ట్స్ నిర్మించే అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఇప్పటికే పుష్ప 2లోనూ పనిచేస్తున్నారని టాకు. తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని బేబీ మూవీ సక్సెస్ మీట్లో బన్నీ పిలిపించిన విషయం తెలిసిందే. మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ ఎప్పుడంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు SSMB 29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో స్టోరీ విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ PS వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప 2 కంటే దేవరపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. బుక్ మై షోలో ఇంట్రెస్ట్ల విషయంలో పుష్ప 2ను దేవర దాటేసింది. పుష్ప 2ను చూసేందుకు 334.6K మంది ఆసక్తి చూపిస్తుండగా దేవర పార్ట్ 1 చూడడానికి ఆసక్తిగా ఉన్నవారి సంఖ్య 341.3Kకి పెరిగింది. దీంతో పుష్ప 2 దేవర పార్ట్ 1 అధిగమించింది. ఈ నెల 27న దేవర విడుదలవుతుండగా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. అప్పటి వరకు పుష్ప 2 చూడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ను త్వరలోనే పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తన పాత్ర కోసం నటి శ్రీయారెడ్డి ప్రపంచంలో అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడ అయిన కలరియపట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తి కాగా పవన్తో మరో షెడ్యూల్ చిత్రీకరించినట్లు టాక్.